ఆగస్టు 4, 2024 విజయమునకు రహస్యములు. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము. తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించునని దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉన్నది. జయించు జీవితం యొక్క రహస్యము ఇదే. మన జీవితంలోనికి ఏ అపవిత్రతను రానియకూడదు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్త ప్రభావమునందు సామాన్య విశ్వాసముంచుట ద్వారానే విజయము పొందగలము. ఒకవేళ సాతాను మనలను దినమునకు 1000 పర్యాయములు అపవిత్రపరచుటకు పూనుకొనినను ప్రభువు రక్తంలో అన్ని మార్లు కడగబడి అపవిత్రత నుండి రక్షించబడదుము. విశ్వాసముతో మనమిట్లు చెప్పవలెను, నేను అపవిత్రముగా ఉండగోరను, నేను శుద్ధీకరింపబడవలెనని కోరుచున్నాను. ప్రభువా, నీ రక్తంతో నన్ను శుద్ధీకరించి నన్ను కప్పుము. ఈ రీతిగా ఏ శోధననైనను జయించగలము. తన జీవితంలో ఏమి జరగనయ్యున్నదో దానియేలునకు తెలియదు. అయినను తన జీవితంలో దేవుడు గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడని విషయమును మాత్రము ఎరిగి ఉండెను. నీ పట్ల కూడా దేవుడు గొప్ప ఉద్దేశమును కలిగి ఉన్నాడని గుర్తించుము. దాని కొరకై నిన్ను సిద్ధపరచుచున్నాడు కనుక అపవిత్రుడవు కాకూడదని నీ హృదయంలో తీర్మానించుకొనుము. దానియేలు శాఖ ధాన్యాదులను మాత్రమే పుచ్చుకొని నిశ్చయించునని దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అతడును అతని స్నేహితులను శాఖ ధాన్యాదులను మించి ఏమీ కోరరాయి. పాలు గాని మరి ఏ పానీయమునైనను కనీసము పుష్టినిచ్చు ఆహారమునైనను వారు ఆశించలేదు. నీళ్లు శాఖ ధాన్యాదులతోనే వారు తృప్తిపడిరి. ఈ ఆహారముతోనే వారు ఇతరుల కంటే ఆరోగ్యముగాను బలముగాను ప్రకాశముగాను ఉందిరని విశ్వాసము ద్వారా ఎరిగిరి. జయించు జీవితం యొక్క రహస్యం తెలుసుకున్నాం. ఇకనైనా వీటిని ఆచరిస్తూ మన జీవితానికి అన్వయించుకుంటూ మన జీవితంలో ఆనందిద్దాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.